ఇప్పుడంటే సెలవులు గాని ఎండాకాలం అయిపోగానే బడులు చాలైతాయి. ఇక అప్పుడు ఉంటది అమ్మ నాయనలకు పోరల స్కూల్ ఫీజులు కట్టాలి, వొయ్యిలు కొనియాలి, డ్రెస్సులు కుట్టియాలి. ఇక స్కూలుని బట్టి ఫీజులు ఉంటాయి. కార్పొరేట్ స్కూల్ అయితే లక్షలలోనే ఉంటుంది ఫీజు. అమ్మ నాయనలు తాకతుని బట్టి దగ్గర పట్లున్న స్కూల్కు పంపుతారు. ఏ బడైనా ఫీజు కట్టంది అసలే ఊకోరు. కానీ ఈ బడి మాత్రం అట్లా కాదుల్లా. బడికి వొయ్యిలు పట్టుకొస్తారు గాని అబ్రక్ కాయిదాలు తీసుకొస్తున్నారేంది? ఇదెక్కడి కథరో షెత్తంతా బడి ముంగటేసిండ్రు. ఈ షెత్తే మరి ఇల్లు కట్టే ఫీజు. దినం వాడి పడేసిన నీళ్ల బాటల్లో ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తే అది ఫీజు కింద తీసుకుంటారు. అస్సాంలా వాతావరణం కాపాడటానికి ఓ ఇద్దరు దోస్తులు కలిసి గీ బడి పెట్టిండ్రు. 8 ఏండ్ల కింద చాలు చేస్తే చెత్త తీసుకొచ్చి ఫ్రీగా చదువుకుంటున్నారు పిల్లలు. ఇది వీళ్ళేం చేసుకుంటారు అంటారా? పొద్దుముక ఇటుకలు తీరు వస్తువులు తయారు చేసుడు నేర్పిస్తారు. పతేడు ప్లాస్టిక్ తోటి భూమి ఖరాబ్ అవుతుంది, కాలబెడితే గాలి గలీజ్ అవుతుందని గీ ఉపాయం చేసిండ్రు. అట్లాని దినామింత చెత్త తీసుకొస్తే అయిపాయే. పోరలు చదువుకుంటారని షేరిక చేస్తే కుదరదుల్లో. అమ్మ నాయనలు ఇంట్లో సుత ప్లాస్టిక్ వాడమని ప్రమాణం చేయాలి. అట్లయితేనే సీటు. వీళ్ళని చూసి ఇంకో 4-5 స్కూళ్ళు చాలైనయట ప్లాస్టిక్ ఫీజు తీసుకునేటివి. కానీ చదువుల కోసం లక్షల రూపాయలు గుంజే జమానల వాతావరణం కాపాడుకుంటా ఫ్రీగా చదువులు చెప్తున్నారంటే తారీఫ్ చేయాల్సిందే.